దైవజనులు వాక్యం అందిస్తుండగా వాక్యం ఇటు ప్రభుల ముందుకు సాగిపోదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రత్యేకమైన ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కుటుంబాలని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి మరి ఒక ఆదివారం ఈ రీతిగా దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి ఇంతవరకు పాటల ద్వారా ప్రార్థనల ద్వారా మనం దేవుని యొక్క నామని మహిమపరిచాం. దేవుని సన్నిధానంలో కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రవక్త అయిన ఆమోసు వ్రాసిన గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. కాబట్టి ఇశ్రాయేలులారా, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగు చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడండి. చాలండి. ఆమోసు గ్రంథం మనందరికీ తెలుసు. ఆమోసు యొక్క చరిత్ర. ఆమోస్ ఒక పశువుల కాపరి. మేడి పండ్లు ఏరుకుంటూ ఆమోసు గ్రంథంలోనే ఆమోసే చెబుతాడు. ఆమోసు గ్రంథంలోనే 7వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లా నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకునే వ్యక్తిని, నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పమని నాతో సెలవిచ్చాను. చాలండి. ఆమోసు ఎవరు? పశువుల కాపరి. మేడి పండ్లు ఏరుకుంటా ఉన్నాడు. చాలా పేదవాడు. ఆ మేడి పండ్లు అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో దేవుడు ఆమోసుకి ప్రత్యక్షమై ఆమోసుకి దేవుడు ఒక వాక్యాన్ని చెప్పాడు. ఆమోస్, నువ్వు వెళ్ళి నా ప్రజలకు ఇశ్రాయేలీయులకు ఒక మాట చెప్పాలి. ఆ మాటలే ఈ ఆమోసు గ్రంథంలో వ్రాయబడిన 9 అధ్యాయాలు. ఈ ఆమోసు గ్రంథాన్ని ఆమోసు వ్రాయటానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, దేవుడు తన ప్రజల ఎడల ఎంతో నమ్మకముగా ఉన్నాడు, ఎంతో శక్తివంతముగా పనిచేస్తున్నాడు. దేవుడు తన ప్రజలతో చెప్పిన ప్రతి మాట జరిగిస్తున్నాడు. దేవుడు తన ప్రజలతో చేసిన ఒడంబడిక వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. యోర్దాను నదిని ఆరిపోయేటట్లుగా చేశాడు. ఆయన తన ప్రజలకు ఏదైతే వాగ్దానము చేశాడో కానాను దేశం, ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి నడిపించాడు. ఆయన ఎక్కడా కూడా దేవుడు తన ప్రజలకి అన్యాయము చేసినట్లుగా ఇశ్రాయేలు జీవిత చరిత్రలో ఎక్కడా కూడా లేదు. అయితే ఇటువంటి సమయంలో తన ప్రజలు దేవునికి ఎలాగ ఉంటున్నారంటే, దేవుడేమన్నా నమ్మకముగా ఉంటున్నాడు, దేవుడేమన్నా శక్తివంతముగా ఉన్నాడు, ఆయన కృపావాత్సల్యత కలిగి ఉన్నాడు. అయితే ప్రజలేమన్నా దేవుణ్ణి మర్చిపోతున్నారు. దేవుని పక్కన పెట్టేసి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. దేవుణ్ణి వాళ్ళు పక్కన పెట్టేసి వాళ్ళ యొక్క సొంత ఆలోచన ప్రకారము జీవిస్తూ ఉన్న సమయంలో అప్పుడు దేవుడు ఆమోసుకి ప్రత్యక్షమై, ఎవరు ఆమోసు? ఎవరండి? చెప్పాం కదా, పశువుల కాపరి, పేదవాడు. మనకు ఒక ఆలోచన రావచ్చు, దేవుడు మాట్లాడాలి అంటే ఏదైనా క్వాలిఫికేషన్స్ అవసరమా పాస్టర్ గారండి? మేము ఏదైనా బైబిల్ కల్లా చదువుకోవాలా? మేము ఏదైనా చెప్పండి, మేము ఏదైనా చెయ్యాలా? మాకేదైనా ధనం కావాలా? దేవుడు మాతో మాట్లాడాలి అంటే మనకేదైనా అర్హత కావాలా? చెప్పండి. నవ్వండమ్మకరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నవ్వుతూ ఉంటే నవ్వే సగం బలం, సంతోషమే సగం బలం. ఈ సంతోషం లేకుండానే మన జీవితాలన్నీ కూడా అది అట్లాగ వెళ్ళిపోతూ ఉన్నాయి. నవ్వుతూ ఉన్నాం అనుకోండి, ఆ నవ్వే మనల్ని ఏం చేస్తుంది? అది అన్నీ కూడా మర్చిపోయేట్లు చేస్తుంది. సంతోషమే సగం బలం అనగా మనకు ఆరోగ్యాన్ని తీసుకొని వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాలి అంటే మనకి ఏ అర్హత అవసరం లేదు.
కావలసిన ఒకే ఒక అర్హత ఏంటంటే ఆయన మాట వినటానికి మనం విధేయత చూపించాలి. ఆ విధేయత అనే అర్హత ఎవరిలో ఉంటుందో, వాళ్ళు పేదవారైనా, వాళ్ళు అజ్ఞానులైనా, వాళ్ళకి ఏ చదువు లేకపోయినా, వాళ్ళు పశువుల కాపరులైనా, వాళ్ళు చేపలు పట్టే వ్యక్తులైనా, వాళ్ళు దేవుడు మాట్లాడాలి అంటే అమ్మ ఆ వ్యక్తి అజ్ఞాని కదా నేను అని అనుకోడండి. ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే దేవుని మాటను వినగలిగితే చాలండి. దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడగలిగిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఆమోసుతో చెప్పిన మాట ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఆయన కొన్ని కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను దీవించాలని, ఇశ్రాయేలు ప్రజల్ని ఆశీర్వదించాలని, ఇశ్రాయేలు ప్రజల్ని స్వస్థపరచాలని, వారు వెళుతున్న మార్గాలన్నీ కూడా సరళము చేయాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన ప్రజలు ఏమన్నా దేవుని స్వరాన్ని వినటం లేదు. ప్రజలు దేవుని స్వరాన్ని పక్కన పెట్టేశారు. దేవుడు మాకెందుకులే అని వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు. దేవుడు ఏమన్నా, ఆయన ఎల్లప్పుడూ కూడా పరమ తండ్రి కాబట్టి తండ్రి ఏం కోరుకుంటాడండి? తన ప్రజలు ఆనందముగా ఉండాలి, తన ప్రజలు సంతోషముగా ఉండాలి, తన ప్రజలు ఆరోగ్యముగా ఉండాలి, తన ప్రజలు వాళ్ళు ఎప్పుడు కూడా శక్తివంతులుగా ఉండాలి, తన ప్రజలు దీవెనకరముగా ఉండాలి, తన ప్రజలు ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, తన ప్రజలు దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు బలమైన వ్యక్తులుగా ఉండాలని దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. కానీ ప్రజలేమన్నా దేవుని విడిచిపెట్టేసి తిరుగుతూ ఉన్నారు. మనకెందుకులే దేవుని సన్నిధి, మనకెందుకులే దేవుడు, మనకెందుకులే అని వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్న సమయంలో దేవుడు ఆమోసుతో చెప్పిన మాట ఏంటంటే, మరొకసారి చదువున్న మాట, కాబట్టి ఇశ్రాయేలీయులారా మీ ఎడల నేను ఇలాగు చేస్తాను కనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు తన ప్రజలతో చెప్పిన వర్తమానం ఏంటంటే, దేవుని ప్రజలారా నేను మీకు చేస్తాను, నేను మీరు ఏదైతే అడుగుతున్నారో దాన్ని మీ ఎడల నేను జరిగిస్తాను, నేను దాన్ని ఖచ్చితంగా చేస్తాను. అయితే మీరేం చేయాలంటే నా సన్నిధిని కనపడటానికి మీరు సిద్ధపడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు మీరు కనపడాలి, నాకు మీరు నా సన్నిధికి రావాలి, నా సన్నిధానంలో గడపాలి, నాకు మీరు మీ యొక్క భక్తి జీవితాన్ని కనపరుచుకోవాలి. హల్లెలూయా. దేవుని దగ్గరికి రాకుండా, దేవునికి మనం కనపడకుండా, దేవుని దగ్గర మనం ప్రార్థన చేయకుండా, దేవుని మనం అడగకుండా, దేవుని దగ్గర మనము కన్నీరు కారవకుండా, దేవుడా నన్ను చూడయ్యా, దేవుడా నన్ను పట్టించుకోయ్యా అంటే ఆయన పట్టించుకున్న దేవుడు కాదండి. అందుకని దేవుడు అంటున్నాడు ఆమోస్ తోటి, ఇశ్రాయేలు ప్రజలు ఒక్కసారి నా సన్నిధికి కనపడమనయ్యా, వాళ్ళు ఒకసారి వాళ్ళు నా దగ్గరికి రమ్మని చెప్పు, వాళ్ళని ఒకసారి నాకు కనపడమని చెప్పు. ఎందుకో తెలుసా? నేను వాళ్ళ ఎడల భయంకరమైన కార్యాలు నేను జరిగిస్తాను, నేను వాళ్ళని దీవిస్తాను, నేను వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తాను, నేను వారి పాడి పంటలను దీవిస్తాను, నేను వారిని బలపరుస్తాను. కాబట్టి ఆమోసు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలతో చెప్పయ్యా, వాళ్ళని ఒక్కసారి నా సన్నిధికి కనపడుటకై సిద్ధపడమని చెప్పాలి. ఇప్పుడు ఆమోసు వెళ్ళి తన ప్రజలకి ఏమని చెప్పాడండి? ఇశ్రాయేలు ప్రజలారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనందరము కూడా దేవుని మందిరానికి వచ్చాం, దేవుని సన్నిధానంలో పాటలు పాడాం, ప్రార్థనలు చేసాం, దేవుని ఆరాధన చేసాం. ఇదే దేవునికి కనబడటం అంటే. మనందరం కూడా ఉదయాన్నే నిద్రలేసి ఈరోజు మందిరానికి వెళ్ళాలి, ఈరోజు నేను దేవుని మందిరంలో నేను దేవుని స్తుతించాలి, ప్రార్థించాలి, సాక్ష్యం చెప్పాలి, నేను దేవునికి కానుకివ్వాలి. ఇదే దేవునికి కనపడటం అంటే. అయితే ఇదంతా కూడా ఇది పైకి కనిపించేదండి, కానీ ఆధ్యాత్మికముగా మన అంతరంగంలో దేవుడు ఎవరో తెలుసా? ఆయన మనం చూచే దేవుడు ఆయన. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 16వ అధ్యాయం 25వ వచనాన్ని చదవండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 25వ వచనం. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనపడును కానీ అయినను అది మరణముకు చేరును. చాలండి. అంటే మన యొక్క దృష్టికి మన మార్గం ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. నేను బాగానే ఉన్నానండి పాస్టర్ గారండి, నేను బాగానే ప్రార్థన చేసుకుంటున్నాను, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే దేవుని మందిరానికి వస్తున్నాను, చాలండి, హల్లెలూయా, ఇంకా నాకేమి. ఈరోజు చాలామంది మనం అలాగే ఉంటున్నామండి. ఒకని మార్గము వానికి యథార్థముగానే కనబడుతుంది, ఒకడు చేసే పని వాని దృష్టికి ఎప్పుడు కూడా అది మంచిదిగా ఉంటుంది,
మరి మనం చేసేది మంచిదా చెడ్డదా, మనం చేసేది అది నిజమైందా అబద్ధమైందా మనకి ఎప్పుడు తెలుస్తుంది? దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు, దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు తన వాక్యము ద్వారా మన జీవితాన్ని బయలుపరిచే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే తెలుస్తుంది. కానీ మన ఇళ్ళ దగ్గరే కూర్చొని, మన ఇంటి దగ్గరే ఉండి మన పనులు మనం చేసుకుంటా, నేను బాగానే ఉన్నాను, నేను దేవుని రాజ్యానికి వెళ్తాను, నేను అంతా బాగానే ఉన్నాను కదా, నాకు ఇంకా ఏది అవసరం లేదనుకుంటే దేవుడు కూడా ఏది కూడా ఆయన ఏ మాట కూడా చెప్పలేడండి. అందుకని సామెతల గ్రంథకర్త అంటున్నాడు, ఒకని మార్గం ఎప్పుడు కూడా వానికి ఎలా కనపడతా ఉందంట? యథార్థముగానే ఉంటుంది. ఒకడు చేసే పని వాడు ఎప్పటికీ మంచిగానే ఉంటుంది. కానీ ఈరోజు మనం దేవుని సన్నిధికి, అందుకనే అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయం 23వ వచనము చదవండి. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. ఈ విషయాన్ని పోయిన వారు కూడా మనం ధ్యానం చేసుకున్నాం కదా. ఇక్కడ సీమోను, పేతురు, దైవజనుడైన యోహాను ప్రార్థన చేస్తే, అయ్యా ప్రార్థించే వరాన్ని మాకు కావాలని అడిగినప్పుడు వెంటనే దైవజనులు చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళు వివేచించి, సీమోన్ నువ్వు ఘోరమైన, ఎలాగున్నాడంట, నువ్వు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకాల్లో ఉన్నట్లు మాకు కనబడుతుంది. ఈరోజు మనం దేవునికి మనం ఎలాగ కనబడుతున్నాం అనేది ముఖ్యమైన ఉద్దేశం. ఈ నూతనమైన సంవత్సరములు ఆల్రెడీ దినాలు గడిచిపోతూ ఉన్నాయి. ఆల్రెడీ దాదాపు నెల ఆఖరిలోనికి మనం వచ్చేసాం. ఆల్రెడీ క్యాలెండర్ మార్చబడతా ఉంది. ఆల్రెడీ దినాలన్నీ కూడా గడిచిపోతూ ఉన్నాయి. ఇంకా పాత సంవత్సరం లాగే, పాత చింతకాయ పచ్చళ్ళలాగే పాత సమస్యలు, పాత రోగాలు, పాత యొక్క చింతలు, చీకులు అన్నీ కూడా మనం ఈ సంవత్సరం తీసుకుని వస్తే కుదరదండి. ఈ సంవత్సరం నూతనమైన సంవత్సరంగా నీ జీవితంలో దేవునికి నువ్వు దీవెనకరంగా మార్చబడాలి. నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తిగా మార్చబడాలి. నువ్వు దేవుని చేత దీవించబడిన కుటుంబంగా మార్చబడాలి. దేవుని ద్వారా నువ్వు హెచ్చించబడాలి. దేవుని ద్వారా నువ్వు బలం పొందుకోవాలి. నువ్వు దుష్టుని ఎదిరించి ఈ సంవత్సరంలో నువ్వు దేవుని కొరకు ఉన్నతమైన స్థాయిలో నిలబడాలి అంటే మొదటిగా అసలు మనం దేవునికి ఎలా కనపడుతున్నాం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక చిన్న ఆలోచించి, నేను దేవునికి ఎలా కనపడుతున్నాను? మందిరానికి వచ్చినప్పుడు కాదండి, పాస్టర్ గారికి ఎలా కనపడు, నువ్వు నా కంటికి ఎలా కనపడినా కనపడకపోయినా అది ప్రాబ్లం లేదండి. మీ తోటి వారికి ఎలా కనపడినా కనపడకపోయినా సమస్య లేదండి. మీ తల్లిదండ్రులకు ఎలా కనపడినా కనపడకపోయినా సమస్య లేదు. మీ ఉద్యోగస్తులు కానీ, మీ యొక్క పైన అధికారులు కానీ, మీ అధ్యాపకులకు కానీ, ఎవరికైనా మీరు ఎలాగ ఉన్నా లేకపోయినా పర్వాలేదు. వారి ద్వారా మనకు వచ్చేది ఏది కూడా లేదండి, శూన్యం. మరి దేవుడికి, దేవాది దేవునికి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీకు ఆరోగ్యం ఇవ్వగలిగిన దేవునికి, ఆయన సర్వ సృష్టికర్త, ఆయన పరిస్థితులు మార్చగలిగిన దేవుడు, నేను ఉన్నతమైన స్థితిలో ఉంచగలిగిన దేవుడు, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు, నీ కుటుంబాన్ని దీవించగలిగిన దేవునికి ఈరోజు మనం ఎలాగా కనపడుతున్నాం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఇక్కడ ఒక భక్తుని గురించి వ్రాయబడి ఉంటుంది. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. మనం దేవునికి ఎలా కనపడాలి? ఒక 3 విషయాలు చెప్పుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతని ఏమీ చేయకుము. నీవు ఒక్కడై ఉన్నా నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనపడుతుంది. చప్పలు కొడితే దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ 2024 సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో మొదటిగా నువ్వు దేవునికి ఎలా కనపడాలి? మంచి వస్త్రాలు ధరించి నేను మంచిగా ఉన్నాను, మంచిదే. మొదటిగా నువ్వు దేవునికి ఎలా కనపడాలి? ఇక్కడ అబ్రహాము యొక్క జీవితం మనకు తెలుసు కదా. అబ్రహాముతో దేవుడు అన్నాడు, అయ్యా నీవు ప్రేమించి ఇస్సాకుని నాకు బలిగా అర్పించేశాయి. అబ్రహాము గారు వెంటనే దేవునికి మారు మాట పలకకుండా ఇస్సాకుని ఆ మోరియా పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి కట్టెలను పేర్చి, ఆ మధ్యలో కూడా ఇస్సాకు అడుగుతాడు, అయ్యా కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, బలికి గొర్రెదయ్యా అని అడిగితే యెహోవా ఈరే ఎంతో దుఃఖముతో చెప్పాడండి. ఎప్పుడైతే అబ్రహాము ఆ కత్తి ఎత్తి చిన్నపిల్లోని చంపబోతున్నాడో వెంటనే ఆకాశం నుంచి ఒక స్వరం వినపడతా ఉంది. ఎవరో ఆ స్వరం? దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామా, అబ్రహామా, అయ్యా నువ్వు ఒక్క కొడుకుని నువ్వు చంప, ఆ చెయ్యి ఎత్తయ్యా, ఆపేసేయి, చాలయ్యా, నాకు చాలా సంతోషముగా ఉంది.
ఇందును బట్టి నాకు అర్థమవుతుంది నువ్వు దేవునికి భయపడువాడు అని నాకు కనపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం దేవునికి ఎలా కనపడాలి? భయపడే వ్యక్తిగా కనపడాలి. నువ్వు నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ భార్య, నీ భర్త, నీ తల్లిదండ్రులు దేవునికి భయపడే వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడండి. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాముతో కింద అంటాడు కదా, వెంటనే అయ్యా ఇందును బట్టి నువ్వు దేవునికి భయపడువాడు అని కనపడుతుంది. దాని తర్వాత అబ్రహామును దేవుడు ఒక దీవెనకరమైన వచనము, నీవు నీకు ఒక్కడే అయి ఉన్న ఆ మాట, నీవు నీకు ఒక్కడే అయి ఉన్న నీ కుమారుని వెనుక తీయ ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి. అది ఎప్పుడు అన్నాడండి? ఎప్పుడు చెప్పాడు? ఒక్క కుమారుడు దేవునికి ఎప్పుడైతే కనపడ్డాడో ఆ కనపడిన తర్వాత వెంటనే దేవుడు చూడు అబ్రహామును దీవించడం ప్రారంభించాడు. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలె సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేస్తాను. నీ సంతతి వారు చాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అనగా దేవుడు మనల్ని దీవించాలన్నా ఆశీర్వదించాలన్నా మొదటిగా నువ్వు దేవునికి భయపడాలి. నీ ఇంటి దగ్గర నువ్వు దేవునికి భయపడాలి. నీ ఉద్యోగం దగ్గర నువ్వు దేవునికి భయపడాలి. నువ్వు ప్రయాణమై వెళ్తున్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా, నువ్వు ఏ మార్గంలో ఉన్నా, నువ్వు ఏ పని చేసుకుంటున్నా, నువ్వు ఏ ఉద్యోగం చేసుకుంటున్నా, నువ్వు ఏ ఎడ్యుకేషన్లో ఉన్నా సరే, నువ్వు ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నా నువ్వు దేవునికి భయపడే వ్యక్తిగా కనపడితే దేవుడు అదే స్థలంలో దేవుడు నిన్ను దీవించే వ్యక్తిగా ఆయన ఉండబోతున్నాడు ఈ సంవత్సరంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు నీ యొక్క జీవితము దేవుని యెడల భయభక్తులు కలిగి జీవించి ఆయనకి మనం కనపడాలండి ఈ సంవత్సరం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? మన దేవుడు రాయి రప్ప కాదండి. ఆయన కళ్ళు మూసుకొని ఉండే దేవుడు కాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో వ్రాయబడిన మాట 16వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి, మలాకీ 3:16 చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడిందండి. అనగా అర్థం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఎక్కడ ఉన్నా దేవుడు వాళ్ళ ప్రార్థన వింటాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఎక్కడ ఉన్నా దేవునికి కనుదృష్టి ఎల్లప్పుడూ వారి మీద ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి వారి మీద దేవుడు ఎక్కడ ఉన్న వాళ్ళని దీవిస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరం ప్రియ దేవుని సంఘం, మొదటిగా నువ్వు దేవునికి ఎలా కనపడాలో తెలుసా? భయపడే వ్యక్తికి కనపడాలి. యోసేపు అంటున్నాడు ఆదికాండము 42వ అధ్యాయం 18వ వచనంలో, యోసేపు వారిని చూచి ఆదికాండం 42:18 నేను దేవునికి భయపడువాడను, నేను దేవునికి భయపడేవాడని మీరు బ్రతుకున్నట్లు. చాలండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు చెప్పగలవా ఈ మాట? ఈరోజు నువ్వు ఈ మాట చెప్పగలవా? యోసేపు అంటున్నాడు ఎవరిని చూసి? దేవుణ్ణి చూసి కాదండి. ఎవరిని చూచి? వింటున్నారమ్మా? నిద్రపోతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మంచిది, అందరూ కరెక్ట్గానే ఉన్నారా? యోసేపు ఎవరిని చూచి అంటున్నాడు దేవునికి భయపడేవాడనని? తన సహోదరులు చూచి. తన సహోదరులు ఏమి చేశారు మనకు తెలుసుగా. తన సహోదరులు యాక్చువల్గా తనకి కీడు చేశారు, తన గుంటలో వేశారు, కొట్టారు, తన వస్త్రాలు చించి వేసి తన తండ్రికి తన తమ్ముడు చనిపోయాడని అబద్ధం చెప్పారు. చివరికి ఐగుప్తు దేశానికి అమ్మేశారు బానిసగా. ఎంత టార్చర్ పెట్టారో మనకు తెలుసు కదండి. అక్కడ జైల్లో వేయబడి కీర్తన గ్రంథంలో ఉండేది ఇనప సువ్వలు యోసేపుని ఎంతగానో బాధించబడ్డాయి. ఈ కీడంతా యోసేపుకి ఎవరు చేశారు? స్వయాన తన తోడబుట్టిన వాళ్ళు, తన సొంత అన్నదమ్ములు. యోసేపుకి అంత కీడు చేసిన, యోసేపుని అంతగా వాళ్ళు కొట్టిన, గుంటలో వేసిన, ఐగుప్తు దేశానికి అమ్మి వేసిన, అంతగా వాళ్ళ మీద ఏ ప్రతీకారం పగ తీర్చుకోలేదు. ఎందుకో తెలుసా? చెప్పండి అమ్మా, చెప్పాలి, మీరు చెప్పాలా? దేవునికి భయపడ్డాడు. అంటే దేవునికి భయపడే వ్యక్తి తనకు కీడు చేసిన వారిని క్షమిస్తారు. దేవునికి భయపడేవారు ఏది కూడా పట్టించుకోరు. దేవునికి భయపడేవారు తన శత్రువులను కూడా ప్రేమించగలరు. దేవునికి భయపడే వ్యక్తులు ఈ లోకంలో జరిగేది ఏది కూడా
టేక్ ఈజీగా తీసుకుంటారండి. యోసేపు తన సహోదరులు చూసి అంటున్నాడు, నేను దేవునికి భయపడే వ్యక్తిని. ప్రైజ్ ది లార్డ్. యోసేపులో దేవుని భయం ఉందండి. ఆ భయమే యోసేపుని పాపము చేయకుండా కాపాడింది. ఆ పోతీఫర్ ఇంటిలో ఎవరూ లేరు, యోసేపు ఆ స్త్రీ ఇద్దరు మాత్రమే ఉన్నారు. కానీ పోతీఫరు భార్యకి ఆ ఇంటిలో యోసేపు మాత్రమే కనపడుతున్నాడు. కానీ యోసేపుకి ఆ ఇంటిలో మూడో వ్యక్తి ఎవరున్నారు తెలుసా? దేవుడు కనపడుతున్నాడండి. ఆ స్త్రీ యోసేపుని పాపము చేయమని ప్రేరేపిస్తే వెంటనే యోసేపు అంటున్న మాట ఆ పోతీఫరు భార్యతోటి, నీ భర్త నాకు అన్ని అప్పగించాడు నిన్ను తప్ప. అక్కడ దేవుని పేరు వాడతాడు చూడండి. నేను ఇంత ఘోరమైన పాపాన్ని చేసి దేవునికి విరోధముగా నేను పాపము చేస్తాను. మూడో వ్యక్తి ఎవరండి? దేవుడు. అంటే దీన్ని బట్టి యోసేపుకి ఏమర్థమవుతుంది? ఎక్కడ ఉన్నా దేవుడు ఉన్నాడు. ఐగుప్తు దేశంలో మందిరాలు లేవండి. ఐగుప్తు దేశం అంతా అది భయంకరమైన దేవుని విగ్రహ సంబంధమైన ఉన్న ప్రదేశం. అక్కడ పాటలు పాడేవాళ్ళు ఎవరు లేరు, తోటి సహోదరులు ఎవరు లేరు. ఆ ఇంటిలో ఉన్న ఇద్దరే, బైబిల్ గ్రంథం లేదు, పాటలు లేవు. కానీ యోసేపు మనసులో దేవుడు ఉన్నాడు. అంటే మనం ఎక్కడ ఉన్నా దేవుడు ఉంటాడా? చెప్పండి అమ్మా. ట్రైన్లో వెళ్తున్న దేవుడు ఉంటాడా? బస్సులో వెళ్తున్న దేవుడు ఉంటాడా? మీ ఉద్యోగాల దగ్గర దేవుడు ఉంటాడా? మీ వ్యాపారాల దగ్గర దేవుడు ఉంటాడా? మీ చదువుల దగ్గర దేవుడు ఉంటాడు. ఎక్కడ ఉన్నా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భారతదేశంలోనే ఉన్నాడండి ఆయన. ఓన్లీ ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఉన్నాడండి. మన దేవుడు ఓన్లీ ఒక ప్రదేశానికి చెందిన వ్యక్తి కాదండి. ఏదో టంగుటూరుకు మాత్రమే పరిమితమైన వ్యక్తి అయితే నిజమైన దేవుడు కానే కాదు ఆయన. దేవుడు అనే వ్యక్తి సర్వాంతర్యామి. అంటే అర్థమే తెలుసా? సర్వము అన్ని చోట్ల ఉంటాడు. ఇక్కడ ఉన్నాడు, ఒంగోలులో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, ఆఫ్రికాలో ఉన్నాడు, ప్రపంచమంతా ఆయన నిత్యుడగు దేవుడు ఆయన. అటువంటి గొప్ప దేవుడు మనల్ని చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడండి. కాబట్టి ఆయనకి మనం ఎలా కనపడాలి? భయపడే వ్యక్తులుగా కనపడాలి. యోసేపు అంటూ నేను దేవునికి భయపడే వ్యక్తిని. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం చదవండి. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యము చేసి నిర్గాషమంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడే వాళ్ళు క్షేమముగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేము ఎందుకు దేవుని యందు భయభక్తులు కలిగి ఎందుకు ఉండాలి పాస్టర్ గారండి? మేము ఊరక మందిరానికి వచ్చి ఒక పాట పాడి ఒక ప్రార్థన చేస్తే సరిపోదా? సరిపోదండి, సరిపోదు. మనం ఎంతసేపు ప్రార్థన చేసామనేది కాదు, ఎన్ని పాటలు పాడామని కాదండి. నువ్వు దేవునికి భయపడితే క్షేమముగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవునికి భయపడితే చాలండి. నువ్వు దేవుని దగ్గర దేవుడు నాతో ఉన్నాడు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే చాలు. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు క్షేమముగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా దేవుడు మనల్ని గమనిస్తున్న ఆలోచన చేయాలి. ఒకరోజు ఇద్దరు మందిరానికి వెళ్ళి 2 సార్లు మనం ఏమన్నా కదా, శుంకరి పరిసయుడు. లూకా సువార్త 18వ వచనంలో పరిసయుడు వచ్చాడు, శుంకరి వచ్చాడు. పరిసయుడు ఏదేదో ప్రార్థన చేసాడు, గబగబా వెళ్ళిపోయాడు. కానీ శుంకరి ఇద్దరినే దేవుడు చూసాడండి. ఇద్దరు మందిరానికి వచ్చింది, ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చింది. కానీ దేవుని యొక్క దృష్టిలో ఎవరు నీతిమంతుడిగా కనపడ్డాడు? శుంకరి మాత్రమే. శుంకరి ప్రార్థన దేవుడు మెచ్చుకున్నాడండి. శుంకరిని దేవుడు నీతిమంతుడిగా తీర్చాడు ఆయన. కాబట్టి ఈరోజు మనం ఎలా కనపడుతున్నాం? హిజ్కియాని దేవుడు చూశాడు, మరణకరమైన పడకలో ఉన్నాడు, ఇంక కొన్ని రోజులు చనిపోవడానికి సిద్ధముగా ఉన్నాడు. యెషయా ప్రవక్తను పంపించాడు. యెషయా వెళ్ళి హిజ్కియాతో చెప్పయ్యా, నువ్వు కొన్ని రోజుల్లో మరణమైపోతున్నావు. వెంటనే హిజ్కియా ప్రార్థన దేవుడు చూచి అక్కడ ఉండేది శక్తివంతమైన మాట. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో యథార్థ హృదయం, అదంతా అవసరం లేదు, సమయం లేదు కాబట్టి 5వ వచనంలో, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనయ్యా. ఏం చెప్పాలి? ఏ ప్రవక్త అయితే హిజ్కియా దగ్గరికి వెళ్ళి నువ్వు మరణమైపోతున్నావు చెప్పాడో, హిజ్కియా శక్తివంతమైన ప్రార్థన చేశాడండి. దేవా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకయ్యా. నేను ఎలాగ నడిచాను, నేను ఎలాగా జీవించాను, నేను ఎలాగా ప్రార్థన చేశాను, నేను ఎలాగ భక్తిగా ఉన్నాను, నువ్వు నన్ను చూసావు కదయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకయ్యా. దేవునికి ఆ ప్రార్థన నచ్చిందండి. వెంటనే అదే ప్రవక్త బస్సు ఎక్కే లోపు, ఆ నడిమిషాల దాటే లోపు, ఆ ఊరి గవిని దాటే లోపు, హిజ్కియా, నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా దగ్గరికి మళ్ళా నువ్వు వెళ్ళాలి.
ఒకవేళ యెషయా అయ్యా ఇప్పుడే కదా అయ్యా చచ్చిపోతామని చెప్పమన్నావు, ఇప్పుడే కదా మళ్ళీ ఏం చెబుతాడు అని మళ్ళీ వెంటనే చెబితే ఇష్కియా అని చెప్పయ్యా. ఇష్కియా కన్నీరు, ఆ మాట చదవండి, నువ్వు కన్నీరు విడుచుట నేను చూచి తిని. చెప్పలకూడదు దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇష్కియా కన్నీరునే కాదండి, ఈరోజు నీ కన్నీరు కూడా దేవుడు చూస్తున్నాడండి. గడిచిన సంవత్సరంలో, ఈ సంవత్సరంలో నువ్వు ఏ వ్యాధులు గుండా, ఏ బాధలు గుండా వెళుతావు, నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి, ఏ విషయం నువ్వు కన్నీరు కారుస్తున్నావు, ఏ విషయం నువ్వు బాధపడుతున్నావు, ఏ నిందల గుండా నువ్వు వెళుతూ నీ కన్నీరు దేవుని మందిరంలో, దేవుని పాదం దగ్గర నువ్వు కారుస్తున్నావో, దేవుడు ఈరోజు నీతో చెబుతున్న వాగ్దాన సందేశము, దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాడమ్మా. దేవుడు నీ కన్నీటిని చూస్తున్న దేవుడు ఆయన. దేవుడు గుడ్డివాడు కాదండి, దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. ఇష్కియా కార్చిన కన్నీళ్లు దేవుడు చూచి వెంటనే తన జీవితంలో చెప్పబడిన మాట కొట్టివేయబడి, ఆ కన్నీటి ప్రార్థన వలన తన జీవితంలో ఉన్న ఆ రోగము పోయి ఆయుష్ను దేవుడు తీసుకొని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కన్నీరు విడుచట చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించానయ్యా. 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడింది. నీ ప్రార్థనను దేవుడు ఎప్పుడైనా చూచేటట్లుగా ప్రార్థన చేస్తున్నావా? మనం ఏం చేస్తామంటే మనుషులు చూడాలి, మన ప్రార్థన మనుషులు వినాలి, మనుషులు వింటే చాలండి. మనుషులు చేసినట్లుగా మనం అనుకరిస్తాం. అందుకు వాళ్ళు చేసి నేను కూడా 1 గంట సేపు చేయాలి, మంచిదే. నేను ప్రార్థన తప్పు పట్టలేదండి. నేను వేస్తున్న ప్రశ్న ఏంటంటే, నీ ప్రార్థన దేవుడు ఎప్పుడైనా చూచాడా? దేవుడు చూచేటట్లుగా ప్రార్థన చేసావా? దేవుని యొక్క సముఖంలోకి నీ కన్నీటి బొట్టు ఒక్కటైనా ఆ రాల్చబడటం దేవుడు చూశాడా? చూస్తే ఖచ్చితంగా మనకి దీవెన వస్తుంది. దేవుడు చూచేటట్లుగా ప్రార్థన చేస్తే నీ జీవితంలో జరగవలసిన ప్రతి కార్యము కూడా అది సమయానికి జరిగి తీరుతుంది. నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నీ జీవితంలో జరగబోయేదాన్ని ఎవడూ కూడా ఆపలేడు, అడ్డుపండగా నిలవబడలేరండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నూతన సంవత్సరం జనవరి మాసం నుంచి మనం ఏ హృదయం కలిగి ఉండాలి? దేవుని యెడల భయం ఏం చేస్తుందంటే, మనం దేవుని సన్నిధానంలో యథార్థముగా, దేవుని సన్నిధానంలో దేవుని స్తుతించే వారిగా నిలబెడుతుంది. కాబట్టి మొదటిగా మనం దేవునికి ఎలా కనపడాలి అంటే, ఆయనకి భయపడేవారిగా మనం కనపడాలి. 128వ కీర్తన 1వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి, చాలండి, భయము భక్తి కలిగి జీవించాలండి. భయం ఒక్కటే కాదు, మనం ఎన్నోసార్లు విన్నాం, భయము కావాలి, భక్తి కావాలండి. భక్తి అంటే ఏమిటి? ఇట్లాగ ప్రార్థనకి రావటం, పాట పాడటం, ప్రార్థించడం, దేవునికి కానుక, ఇది భక్తి. ఈ భక్తి ఉండి నువ్వు భయం లేకపోతే అది వ్యర్థమండి. భయం అంటే ఏమిటి? అది లోపల జరిగే కార్యం. అది ఇదిగో నేను ఈ మాట అనకూడదు, నేను తినకూడదు, నేను అక్కడికి వెళ్ళకూడదు, నేను ఇది, నువ్వు ఒంటరిగా ఉన్న సమయాల్లో, నీ బెడ్రూమ్లో ఉన్న సమయాల్లో, నీ వ్యక్తిగతంగా నువ్వు ఎక్కడ ఉన్నా సరే లోపల జరిగేది, ఇదిగో నేను ఇది అనకూడదు, నేను ఇలాగ ఉండాలి. ఇది భయం అనేది. నీకు భయం ఉండి భక్తి లేకపోయినా మళ్ళీ వ్యర్థమేనండి. ఇప్పుడు చాలామంది భయపడతారు, దయ్యాలు కూడా భయపడతాయి దేవుడు అంటే. యాకోబు పత్రికలో ఉండేది, దయ్యాలు కూడా దేవుడు అంటే భయం, దయ్యాలు కూడా నమ్మి వణుకుతా ఉన్నాయి. చాలామంది ఇప్పుడు భయం, అమ్మ మాకు యేసుప్రభు అంటే భయం అని, అందుకని మీ మందిరానికి రామండి. భయం ఉన్నా సరిపోదు, ఒక్క భక్తి ఉన్నా సరిపోదండి. ఏమి కలవాలి? భయము ఉండాలి, భక్తి ఉండాలండి. నువ్వు లోపల దేవునికి భయపడాలి, ఇతరులకు కనపడేట్లుగా నువ్వు భక్తి చేసి చూపించాలి. నువ్వు భక్తి ఒక్కటే చేసి ఏదో నామకార్థముగా భయము లేకపోతే అది వ్యర్థము. రెండవదిగా నువ్వు భయపడి మాత్రమే, అమ్మో నాకు దేవుడు అంటే భయం అండి, అమ్మో నాకు దేవుడు అంటే భయం అండి, నువ్వు భక్తి చేయలేకపోతే అది కూడా వ్యర్థమే. ఎందుకని మన క్రియల ద్వారానే మనం దేవుని స్తుతించాలి. ఈరోజు చాలామంది భయం కలిగి ఉంటారు, అమ్మో మందిరానికి వెళ్ళాలి, ఆదివారం మందిరానికి వెళ్ళి కూర్చోవాలి, కానీ ప్రార్థన చేసుకోరండి. ఒక 10 నిమిషాలు నీ కుటుంబం గురించి ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయా? కుటుంబ ప్రార్థన నీ జీవితంలో ఉన్నదా? పాటలు పాడుకోవాలి, నీ కుటుంబంలో భక్తి చేసి నువ్వు చూపించాలి. భక్తి కలిగిన మార్గము దేవునికి ఇష్టకరం. యథార్థవంతుల భక్తి వారి జీవితంలో బలమైన కార్యాలని చేస్తుంది. మన భక్తే మనకు ధైర్యము. మీ కష్టాల్లో, మీ శ్రమల్లో యోబుతో తన స్నేహితులు అన్నారు, యోబు భయపడదయ్యా, భయపడదు, నీ భక్తే నీకు ధైర్యము పుట్టిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మొదటి విషయం, ప్రియ దేవుని సంగమ, ఈ సంవత్సరంలో మనం ఎలాగ దేవునికి కనపడదాం? దేవునికి భయపడేవారుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి భయపడేవాడు ఏ పరిస్థితికి భయపడాడో, దేవునికి భయపడేవాడు ఏ వ్యాధికి భయపడాడు, దేవునికి భయపడేవాడు ఏ అప్పుల సమస్యకి భయపడాడు,
దేవునికి భయపడే వ్యక్తి ఈ లోకంలో ఉన్న ఏ శత్రువుకి కూడా భయపడాడు. దేవునికి భయపడే వ్యక్తి ఎంత పెద్ద శక్తికైనా భయపడాడు. నువ్వు దేవునికి భయపడితే ఈ లోకంలో వేటికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదండి. నువ్వు వేరే వాటికి భయపడుతుంటే నువ్వు దేవునికి భయపడటం లేదు. అదే సూత్రం, అదే. ప్రతి చిన్నదానికి భయపడిపోతున్నావు అంటే నువ్వు దేవునికి భయపడటం లేదు మొదటిగా. కాబట్టి అయ్యా, ఈ సంవత్సరం నేను నీకు భయపడతానయ్యా, నేను నీకు భయపడేట్లకు కనపడతానయ్యా అని మీరు చిన్న ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా యెహోవా యందలి భయభక్తుల ద్వారా ఆయన బలమైన దీవెనలు మీ జీవితాల్లో తీసుకుని వచ్చే దేవుడు. రెండో విషయం, యోబు గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. యోబు గ్రంథము 13వ అధ్యాయం 18వ వచనం. ఆలోచించండి, నేను నా వ్యాజ్యమును సరి చేసుకొని ఉన్నాను, నేను నిర్దోషినిగా కనపడుదునని కనపడుదునని నాకు తెలియను నాతో వ్యాజ్యం ఆడ చూచువాడెవడు. చాలు. ఇక్కడ యోబు అంటున్నాడు, మరొక చోట ఉండిద్ది అది, విచారించండి. చదవండి ఒకసారి అది. అదే చాలండి. యోబు అంటున్నాడు, విచారించండి, మరలా విచారించండి, నన్ను అడగండి. యోబు అంటున్నాడండి, నన్ను అడగండి. రెండవదిగా నా బజారు ప్రజలను అడగండి, నా ఇంటి వాళ్ళని అడగండి, నా భార్యను అడగండి. ఎవరిని అడిగినా నేను ఎలా కనపడతాను? నేను నిర్దోషినిగా కనపడతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మాట చదవండి ఒకసారి, మైక్లో చదవండి. అన్యాయము లేకుండా, అది కాదు, విచారించండి మరలా, అదేనా? అన్యాయము లేకుండా నా సంగతి మరలా విచారించుడి. ఎన్నిసార్లు అన్నాడండి? 2 సార్లు. విచారించండి, అడగండి. నేను నిర్దోషినిగా కనపడతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సంవత్సరం రెండవదిగా నువ్వు ఎలా కనపడాలి? నిర్దోషిగా కనపడాలి. అంటే ఎక్కడ ఏ గొడవలు కానీ, ఏ యొక్క అల్లర్లు కానీ, ఎక్కడ నీకు పాలు పంపులు ఉండకూడదు అండి. ఎక్కడ చెప్పినా మన పేరు అనేది వినపడకూడదు. నువ్వు నిర్దోషిగా కనపడాలి. నువ్వు దేవుని ఎదుట ఎలా కనపడ తెలుసా? ఏ దానిలో కూడా దేవునికి విరోధమైన కార్యాలు ఎక్కడ కూడా నీ పేరు అనేది కనపడకూడదు. నిర్దోషినిగా నువ్వు కనపడాలమ్మా, నిర్దోషినిగా నువ్వు కనపడాలి సహోదరుడా. నువ్వు దేవునికి నిర్దోషిగా కనపడితే, దానియేలు అంటున్నాడు కదా 6వ అధ్యాయం 22వ వచనంలో, నేను స్పీడ్గా వెళ్తున్నాను, సమయం లేదు కాబట్టి దానియేలు గ్రంథం 6:22 చదవండి. ఎందుకు మనం నిర్దోషులుగా దేవునికి కనపడాలి? నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడితిని కనుక ఆయన తన దూతలను పంపి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్లను మూయించాడు. ప్రైజ్ ది లార్డ్. చప్పలు కొడితే దేవుని యొక్క నామాన్ని మహిమ పరుద్దాం. ఎందుకు మనం దేవునికి నిర్దోషులుగా కనపడాలి? నిర్దోషి అంటే ఏం పాస్టర్ గారండి? నిర్దోషి అనే మాట ఎక్కడ వాడతారు? కోర్టులో వాడతారు కదా. ఏదైనా కేసు వేసినప్పుడు కానీ ఆ జడ్జి అంతా విచారించి ఈ వ్యక్తి దోషి, ఈ వ్యక్తి నిర్దోషి. ఇది ప్రజలండి. ఇప్పుడు అంతా మారిపోయింది. కొంచెం లంచం చేస్తే మంచోళ్ళు చెడ్డోళ్ళు అయిపోతున్నారు, చెడ్డోళ్ళు మంచోళ్ళు అయిపోతున్నారు. అంతా కూడా అక్రమము విస్తరిస్తూ ఉంది. అక్రమం విస్తరిస్తూ ఉందని ఎక్కడ కూడా ఇప్పుడు సరైన ఆ చెప్పాలో చెప్పకూడదు కానీ ఏది కూడా సరిగా పనిచేయట్లేదు. ఏ వ్యవస్థలు కూడా ఇప్పుడు అంతా కూడా అక్రమం విస్తరించిపోతూ ఉంది. రాత్రి కూడా మనం విన్నాం కదా, ప్రేమ చల్లారిపోతూ ఉంది, అక్రమం అనేది విస్తరిస్తూ ఉంది. అంతా దేవునికి విరోధమైన ప్రపంచం అంతా చీకటి కమ్ముతూ ఉంది. కానీ ఇటువంటి సమయంలో యోబు అంటున్నాడు, అడగండి, దేవుని అడగండి. నన్ను ఎవరిని అడిగినా, ఎవరైనా నా గురించి ఇచ్చే సాక్ష్యమే తెలుసా? పలానా యోబు నిర్దోషి, పలానా యోబు మంచి వ్యక్తి, పలానా యోబు అతను భయభక్తులు కలిగిన వ్యక్తి అని చెబుతారు తప్ప ఎవరు కూడా నా గురించి చెడ్డ సాక్ష్యం అనేది ఎవరండి. కాబట్టి ఈరోజు నువ్వు రెండోదిగా నువ్వు దేవునికి ఎలా కనపడాలి? నిర్దోషిగా కనపడాలి. సంవత్సరము ప్రైజ్ ది లార్డ్. దేవునికి మనం దోషులుగా కనపడకూడదండి. దానియేలు అంటున్నాడు, రాజు వచ్చి అడిగినప్పుడు రాజు రాత్రంతా దానియేలు గురించి ప్రార్థన చేస్తే ఆ సింహాల బోన్లో వేస్తే రాజు నిద్ర పట్టనీయకుండా రాత్రంతా ఉండి ఆ ఉదయాన్ని పరిగెత్తుకుంటూ వీళ్ళ గుహ దగ్గర తలుపు తీయగానే రాజు ఏమైనా భయపడిపోతా ఉన్నాడమ్మో, దానియేలు చచ్చిపోతాడు, దానియేలు చాలా శక్తివంతమైన వ్యక్తి కదా, ప్రార్థన చేసిన వ్యక్తి కదా అని ఆలోచించుకున్న సమయంలో వెంటనే ఆ సింహాల బోను ఓపించి రాజుగారికి ఆశ్చర్యం వేసింది. సింహాలు ఏమన్నా సైలెంట్గా నోరు మూసుకొని ఉన్నాయి, దానియేలు ఏమన్నా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. వెంటనే
రాజు అంటున్నాడు, దానియేలు నీ దేవుడు నిన్ను కాపాడాడా? అప్పుడు దానియేలు అంటున్నాడు, అయ్యా నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనపడ్డాను రాజా, అందుకని సింహాల నోరు మూసేసి ఏ హాని కూడా చేయనీయలేదు. ఈ లోకంలో నువ్వు బతకాలి అంటే నీకు ఏ హాని కూడా శత్రువు ద్వారా, దురాత్మల ద్వారా, నీ తోటివారు అన్న మాటల ద్వారా ఏదైనా ఏ హాని కలగకుండా ఉండాలి అంటే నువ్వు ఎలా కనపడాలి? నిర్దోషిగా కనపడాలి. నీకు హాని కలుగుతా ఉందా? నీకు అపాయము సంభవిస్తూ ఉందా? నీకు లేనిపోని కీడు వస్తూ ఉందా? మనం ఆలోచన చేయాలి. దానియేలు అంటున్నాడు. అదే 2వ సమూయేలు గ్రంథంలో కూడా 22-25 చదవండి. 2వ సమూయేలు గ్రంథము 22-25. నేను నిర్దోషిన ఇన్నుట అనండి. హల్లెలూయా. ఏమన్నాడు? ఇంకోసారి పెద్దగా చదవండి. కావున నేను నిర్దోషిన ఇన్నుట యెహోవా చూచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తోటి ప్రజలు కాదండి, పెద్దలు కాదండి, భక్తుడు అంటున్నాడు కదా, దేవుడు చూశాడు. కాబట్టి చదువమ్మ తర్వాత. నా చేతుల నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే దేవుడు చూస్తాడండి. వీరు నిర్దోషుల, దోషుల, వీరి మాటలు ఎలాగ ఉన్నాయి, వీరి క్రియలు ఎలాగ ఉన్నాయి, వీరి పద్ధతులు ఎలా ఉన్నాయి, వీరి యొక్క అలవాట్లు ఎలా ఉన్నాయి, వీరు మందిరానికి వస్తున్నారు కదా, వీళ్ళు ఎలాగ ఉంటున్నారు, నాకు విరోధంగా ఉన్నారా? దేవుడు చూస్తాడండి. ఒకవేళ నిర్దోషిగా కనపడితే ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి రెండవదిగా మనము దేవునికి ఎలా కనపడాలి అంటే నిర్దోషులుగా మనం కనపడాలి. ఈ సంవత్సరము ఏ జోలిలో, ఏ గొడవల జోలి కానీ, ఏ అల్లల్లో జోలి కానీ ఎక్కడా కూడా మన పేరు అనేది దేవుడు చూసినప్పుడు వినపడకూడదు. దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదండి. ఈ సంవత్సరం పాపుల మార్గంలో నిలవకూడదు. అపహాసకులు కూర్చునే చోటు కూర్చుని ఎవరు చూస్తున్నారు? పాస్టర్ గారండి, పాస్టర్ గారు మీరేమన్నా బండేసుకొని తిరుగుతారా ఉదయాన్నే? మేము ఎక్కడ కూర్చుంటామని చెప్పండి. మీరు ఎక్కడ కూర్చొని నాకేం పని అమ్మా? దేవుడు అంటున్నాడు ఆ మాట, మొదటి కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గం నిలవకుండా, అపహాసకులు కూర్చున్న చోటు కూర్చుంటే ఏమైంది చెప్పండి? మనము కూడా దుష్టులం అయిపోతాం. దుష్టుల మార్గం నడిస్తే నువ్వు దుష్టులు అయిపోతాం. పాపుల మార్గం నిలిస్తే పాపులం అయిపోతాం. అపహాసకులు కూర్చుని చోటు కూర్చుంటే మనం అపహాసులం అయిపోతాం. మరేం చేయాలి పాస్టర్ గారండి? యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము దానిని ధ్యానిస్తూ, దాన్ని ధ్యానించేవాడు ఎలాగ ఉంటాడో తెలుసా? నీటి కాలువల ఓరను నాటబడినదై, అది ఎండాకాలమైనా, అది శీతాకాలమైనా, వర్షమున్నా లేకపోయినా నీరు తన్ని ఎదిగి ఫలించి వృద్ధి పొందుతాడు. ప్రైజ్ ది లార్డ్. అటువంటి జీవితం మనకు కావాలి అండి. అటువంటి నిర్దోషమైన జీవితం మనకు కావాలి. దేవా నేను నిర్దోషినిగా ఉంటానయ్యా, నిర్దోషులుగా మార్చడానికే మన కొరకు కానీ 2024 సంవత్సరాల క్రితము దోషిగా మార్చబడ్డాడు. మనల్ని నిర్దోషులుగా చేయడానికి, మన మీద దోషమంతా తొలగించడానికి ఆయన రక్తము ద్వారా మనం ప్రతి నెలకొకసారి ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనం తీసుకుంటున్నాము కదా. కాబట్టి ఇంకా దేవుని మీదకి వచ్చిన మనలో ఒకవేళ దోషాలు ఉంటే మనం ఒప్పుకొని ఈ రోజు మనం నిర్దోషులుగా మార్చబడుదుముగాక. చివరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:16 చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడోదిగా మనం ఎలా కనపడాలండి? జ్యోతుల వలె మీరు కనపడాలి. జ్యోతులు అంటే వెలిగే దీపాలుగా. యోహాను గురించి ఒక మాట వ్రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 5:35 వచనంలో, యోహాను సువార్త 5:35 చదవండి. ఈ మాట చదివితే మనకు అర్థమైంది జ్యోతులు అంటే ఏమిటో. యోహాను అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎన్నుకుంది మనం ఆరిపోయే దివిటీలుగా ఉండటానికి కాదండి. మనం చీకటిగా ఉండకూడదు. లోకానికి, మత్తయి సువార్త 5:14లో మీరు లోకానికి వెలుగు అంటే మనం సాక్షి జీవితము ఇక్కడ పోలుస్తూ ఉన్నాడు దేవుడు. మీరు లోకానికి ఎలా కనబడుతున్నారు? ఫిలిప్పీ పత్రికలు అంటున్నారు కదా పౌలు, మీరు లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. ఫిలిప్పీ సంఘమా,
ఈరోజు ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘమా, మీరు ఇతరులకి మీరు ఎలా కనపడుతున్నారు? ఎలాగా మీరు ఇతరులకు ఎలా కనపడుతున్నారు? దేవునికి మీరు ఎలా కనపడుతున్నారు? మీరు జ్యోతుల వలె కనపడాలి. మీరు దేవునికి వెలిగే దివిటీల వలె మీరు కనపడాలి. మీరు ప్రార్థనా పరులుగా, శక్తివంతమైన దేవుని యొక్క బిడ్డలుగా మీరు కనపడాలి. అంతేగాని మనమే నీరసముగా, మనమే ఏదో దేవుడు లేని ప్రజలుగా, మనమే ఎప్పుడు కూడా ఏదో ఒక చింతగా ఉంటే అది నిజమైన జ్యోతులు కాదండి. నిజమైన జ్యోతి ప్రతి వ్యక్తిని కూడా వెలిగిస్తుంది. నిజమైన వెలుగు ఉండేను లోకంలోనికి వెలుచు ప్రతి వ్యక్తిని వెలిగిస్తుంది. మీ జ్యోతులు నిజంగా వెలుగుతున్నాయి అంటే మీ ద్వారా కొంతమంది అయినా, ఒక్కళ్ళైనా దేవుని మందిరానికి రాబడతారు. మీరు నిజంగా వెలిగే దీపాలుగా ఉంటే మీ యొక్క సాక్ష్యాన్ని బట్టి కొంతమంది అయినా యేసు ప్రభువును తెలుసుకుంటారు. మీరు నిజంగా లోకంలో జ్యోతులుగా ఉంటే అనేక మంది నరకం నుంచి తప్పించబడతారు. మీ కుటుంబంలో రక్షణ పొందుతాయి. ఇంకా మీ కుటుంబాలు, మీ సొంత రక్త సంబంధికులు ఎంతోమంది రక్షణ లేకుండా ఉన్నారు. వాళ్ళని చూసి ఎప్పుడైనా మీకు బాధ కలగటం లేదా? మీ కుటుంబాలు, మీ సొంత తల్లిదండ్రులు కావచ్చు, మీ అన్నదమ్ములు కావచ్చు, మీ అక్కాచెల్లెలు కావచ్చు, మీ తోబుట్టువులు కావచ్చు, మీ మామ అత్తలు కావచ్చు, మీ పితరులు కావచ్చు, ఎవరైనా సరే రక్షణ పొందకుండా ఉంటే వాళ్ళ గురించి మీకు చింత ఏమీ లేదా? మీకు ఏ బాధ కలగటం లేదా? లోకమంతా జరిగిపోతూ ఉన్నాయి. దేవుడు చెప్పిన ప్రతి మాటలన్నీ కూడా రాకడ సూచనలు జరిగిపోతూ ఉన్నాయి. అన్నీ సంభవిస్తూ ఉన్నాయి. ఆయన రాకడ ఎప్పుడో, మన పోకడ ఎప్పుడు ఎలాగో తెలియదండి. ఈ అంచెదినంలో ఒక్క వ్యక్తినైనా సరే మీరు దేవుని సన్నిధికి నడిపించి, దేవుని సన్నిధి వాళ్ళు వెలిగించినట్లయితే ఈ అంచెదినాలు మీరు శక్తివంతులుగా దేవుడు చూస్తున్నాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ముందు మనం ఇతరులను వెలిగించాలంటే ముందు మనం వెలగాలండి. మనం వెలగకుండా ఇతరులను వెలిగించలే. ఇప్పుడు మనం వెలుగుగా ఉండలేకుండా ఇతరులను మనం వెలిగించలే. యోహాను గురించి అదే చెప్పబడిన మాట, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. మీరు అతని వెలుగులో కొంతకాలం నడిచారు. ఈరోజు మనం ఇతరులకు మాదిరిగా ఉండాలి. ఇతరులు మన ప్రార్థనా జీవితాన్ని చూసి ఇతరులు పురికొల్పబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన భక్తి జీవితాన్ని చూసి ఇతరులు పురికొల్పబడాలి. మన యొక్క యథార్థమైన జీవితాన్ని చూసి ఇతరులు పురికొల్పబడాలి. మన యొక్క శక్తివంతమైన ప్రార్థనా జీవితాన్ని చూసి ఇతరులు దేవుని మందిరానికి రావాలి. ఇదే లోకమందు జ్యోతులుగా కనపడటం అంటే. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలే మన నీరసంగా కనపడుతున్నారు. లోకంలో ఎక్కడెక్కడో జీవం లేని ఆరాధిస్తా వాళ్ళేమైనా శక్తివంతులుగా కనపడతా ఉన్నారండి, కనపడతా ఉన్నారు. దేవుని నమ్ముకుని జీవము కలిగిన దేవుని ప్రజలు ఏమన్నా ఎప్పుడు అనారోగ్యం, ఎప్పుడు చీకు, ఎప్పుడు గొడవలు, ఎప్పుడు కక్ష, పగత కనపడతా ఉన్నారు. లోకమందు నిజమైన వారిని వెంబడించుకుని వాళ్ళు ఏమన్నా ఆరోగ్యముగా, వాళ్ళు ఎంతో బలంగా కనపడతా ఉన్నారు. ఎక్కడ జరుగుతుంది రాంగు? చెప్పండి అమ్మ, మన దేవుడు గొప్పవాడా? మన దేవుడు గొప్పవాడేనా? మరి ఎందుకు మనం ఎందుకు ఉంటున్నా ఆలోచన చేయాలి. ఎందుకు మనం నీరసంగా ఎందుకు కనపడుతున్నాం? ఎందుకు మనం బలహీనముగా ఎందుకు కనపడుతున్నాం? ఎందుకు మనం అనారోగ్యముగా ఎందుకు కనపడుతున్నాం? ఎందుకు మనం దేవుని సన్నిధానంలో ఎందుకు అలాగుంటే మనం ఆలోచించి ఈ సంవత్సరం మనం ఎలా కనపడాలి? శక్తివంతమైన సంఘముగా, జీవము కలిగిన దేవుని సంఘముగా, దేవుని అద్భుతాలు చూసే సంఘముగా, దేవునికి సన్నిధిని భూమి మీదకి దింపే సంఘముగా, సంఘము ఎదుట ఏ పాతాళలోక ద్వారములు నిలవ నేర జారవని సెలవిచ్చిన దేవుడు అయినా ఎక్కడ జరుగుతుంది రాంగ్ ఎక్కడ జరుగుతుంది? అపవాదం ఏం చేస్తాడంటే సంఘంలో ఐకమత్యం లేకుండా ఏదో ఒకటి మెలికలు పెట్టేస్తా ఉన్నాడు. దాని ద్వారా జీవం కలిగిన దేవుడు ఆయన సైలెంట్గా ఉంటుండే, ఏ కార్యాలు జరగకుండా. ఈ సంవత్సరం మన సంఘం అలా ఉండకూడదండి. ఎలా కనపడాలి? మన పేరు ఒక 10 మంది చెప్పుకోవాలి. వాళ్ళ ప్రార్థన శక్తివంతమైనది. వాళ్ళు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. వాళ్ళు ప్రార్థన చేస్తే విడుదల జరుగుతూ ఉంది. వాళ్ళు ప్రార్థన చేస్తే వ్యాధులు తగ్గుతూ ఉన్నాయి. వాళ్ళు ప్రార్థన చేస్తే దుష్ట కార్యాలు దూరపరచబడతా ఉన్నాయి అని మన గురించి కొంతమంది అయినా చెప్పుకుంటే అదే నిజమైన జ్యోతులుగా మార్చబడటం అంటే. హల్లెలూయా. కాబట్టి 3 విషయాలు మనం విన్నాము. దేవునికి మనం ఎలా కనపడాలి అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయనకి మనం కనపడాలి. 2వదిగా నిర్దోషులుగా మనం కనపడాలి. 3వదిగా మీరు జ్యోతుల వలె వెలిగే జ్యోతిగా మీరు కనపడాలి. ఆరిపోయే దివిటీలకు అవసరం, దేవునికి అవసరం లేదండి, అవసరం లేదండి. మనం వెలిగించబడాలి. సంవత్సరం మీరు ఎక్కడ పడిపోయారో దేవుని దగ్గరికి వస్తే ఆయన మరలా వెలిగించగలిగిన దేవుడు ఆయన. మోకరిల్లి ప్రార్థన చేసుకుందాం. దేవుడు నన్ను వెలిగించయ్యా. నువ్వు వెలిగించబడాలి. నువ్వు వెలిగిస్తేనే నీ కుటుంబాన్ని వెలిగించగలవు. నువ్వు వెలిగించబడితేనే నీ కుటుంబాన్ని వెలిగించగలవు. నువ్వు వెలిగించబడితేనే నీ సమాజాన్ని వెలిగించగలవు. నువ్వు వెలిగించబడితే నీ సంఘాన్ని నువ్వు వెలిగించగలవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. పడదాం. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై, ఆరని దీపమై దివ్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై వెలిగా ఉండుగా, వెలిచావు నిండుగా, చేసావు పండుగ వెలిగావు నిండుగా. అందుకే నా దీపము కొడు యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. అవే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. అవే ఇప్పుడే యేసు నామములో దేవుని యొక్క శక్తి మన మీద దిగి వస్తుండగా వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. పొందుకోనండి దేవుని శక్తిని, పొందుకోనండి. యేసు నామములో విడుదల కలుగును గాక. దీపము నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. ఈ అంచె దినాలను వెలిగించబడాలి, నీ కుటుంబం వెలిగించబడాలి, నీ సంఘము వెలిగించబడాలి, జ్యోతుల వలె మార్చబడాలి, శక్తివంతమైన వ్యక్తులుగా మార్చబడాలి, జీవము కలిగిన దేవుని ప్రజలుగా మార్చబడాలి, అపవాదిని జయించే సంఘముగా. యేసు శక్తి కలిగిన నామములో దేవునికి పరిశుద్ధమైన జనముగా మార్చబడాలి. నువ్వు దేవునికి భయపడే వ్యక్తిగా నువ్వు కనపడుతున్నావా? నువ్వు నిర్దోషిగా కనపడాలి, నువ్వు జ్యోతి వలె కనపడాలి, నువ్వు వెలిగే దివిటీగా ఉండువు గాక, నీ కుటుంబం వెలిగే కుటుంబముగా ఉండును గాక, నీ బిడ్డలు వెలుగుదురు గాక,
నీ సంఘము వెలిగించబడును గాక, నీ భార్య నీ భర్త వెలిగించబడును గాక, ప్రతి విధమైన శత్రు కార్యములు యేసు నామములో బంధించబడును గాక. బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని యొక్క నామానికి మహిమ పరుద్దాం. యేసు నామములో ఒక బలమైన అగ్ని జ్వాల మన మధ్యలో సంచరిస్తుండగా, మన సంఘాన్ని వెలిగించడానికి ఒక బలమైన అగ్ని దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన, నీ కుటుంబాన్ని మార్చగలిగిన దేవుడు ఈ అంచె దినాల్లో. ఓ రిబ్రడమా, కొట్టండి కొట్టండి. యేసు నామములో నువ్వు వెలిగించబడతా ఉన్నావు, నువ్వు వెలిగించబడతా ఉన్నావు, నువ్వు వెలిగించబడతా ఉన్నావు, నువ్వు వెలిగించబడతా ఉన్నావు. ఓ రిబ్రడమా షమాలిరాబా, ఓ బలమైన అగ్ని జ్వాలగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. ఓ రిబ్రడమా షమాలిరాబా, నీ ప్రదేశంలోనే నువ్వు ఒక దివిటీగా మార్చబడుదువు గాక, అపవాదిని జయించే వ్యక్తిగా నువ్వు మార్చబడుదువు గాక. ఓ రిబ్రడమా షమాలిరాబా, ఓ థ్యాంక్ యూ లార్డ్. ఓ రిబ్రా, మండుచు మండుచు ప్రకాశించుతున్న దీపములుగా మార్చబడుదుము గాక. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం నాయన. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. మా సంఘాన్ని వెలిగించినందుకే మీకు వందనాలు, మా జీవితాలను వెలిగించినందుకే మీకు వందనాలు, మా దివిటీలు మండించినందుకే మీకు వందనాలు, మమ్మల్ని శక్తివంతమైన ప్రార్థన పరులుగా మార్చినందుకే మీకు వందనాలు, ఈ అంచె దినాల్లో భూమిని తలకిందులు చేసే వ్యక్తులుగా మమ్మల్ని మార్చినందుకే మీకు వందనాలయ్యా. ఓ రిబ్రడమాల రాబా షమాలి రాబా, ఓ రిబ్రడమా షమాలి రాబా, మీకు మాత్రమే భయపడే వ్యక్తులుగా మేము ముందుము గాక. ఓ రిబ్రడమాల రాబా షమాలి రాబా, ఓ థ్యాంక్ యూ లార్డ్. పొందుకోనండి, దేవుని శక్తిని పొందుకోనండి. యేసు నామములో, యేసు నామములో అపవాది క్రియలు లయపరచబడతా ఉన్నాయి. ఇదిగో సాతాను శక్తులు బంధించబడతా ఉన్నాయి, అపవాది రాజ్యము కూల్చబడతా ఉంది. ఓ రిబ్రడమా షమాలి రాబా, థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మనల్ని ఆ రీతిగా చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటలు మన వినికిలో దేవుడు దీవించి ఆశీర్వదించినట్లుగా ఎవరైనా ఒక్కరు క్లుప్తంగా ప్రార్థనలు నడిపించండి.